హలో ఆల్. నేను మీ రచనా శృంగవరపు. వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ. ఇప్పుడు తెలంగాణలో ఒక రకమైన ఆర్థిక సంక్షోభమే కనిపిస్తుంది. ఇప్పుడు కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్ నివేదికను మనం గమనిస్తే, తెలంగాణ రాష్ట్రంలో గతంలో ఎప్పుడూ లేని విధంగా తొలిసారి నికర ఆర్థిక లోటు 8,758% చేరింది. అంటే రాష్ట్ర ఖజానాకి వస్తున్న రెవెన్యూ ఆదాయానికి, రాష్ట్ర ఖజానా ఖర్చు చేసే రెవెన్యూ ఖర్చుకి మధ్య ఇంత తేడా ఉంది. నికర ఆర్థిక లోటు మొత్తం మీద 26,050 కోట్లకి చేరింది. 2024, 25 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర ఆదాయం 2.21 లక్షల కోట్లు వస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తే, ఇంకా 2 నెలల్లో ఆర్థిక సంవత్సరం ముగియనున్న సందర్భంలో కేవలం 1.23 లక్షల కోట్ల ఆదాయం మాత్రమే వచ్చింది. అంటే 56% ఆదాయం మాత్రమే వచ్చింది. ఇంకా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ వీటిల్లో కూడా ఊహించిన స్థాయిలో ఆదాయం రాలేదు. అప్పులు మాత్రం 58,000 కోట్లకు చేరింది. జీఎస్టీ ఒక్కటే కొంత ఆశాజనకంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ భారం సామాన్య జనులపై ఎలా ఉండబోతుంది? తర్వాత దీని నుంచి బయటపడడానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు? అసలు దీని ప్రభావం ఇప్పుడు రాష్ట్రం మీద ఎలా ఉంది? ఈ విషయాలన్నీ మనతో మాట్లాడడానికి ఉన్నారు. మాలిక్ గారు అసోసియేట్ ప్రొఫెసర్ ఆఫ్ ఎకనామిక్స్, అలాగే కూరపాటి వెంకట నారాయణ గారు రిటైర్డ్ ప్రొఫెసర్ అండ్ పొలిటికల్ అనలిస్ట్. సో, ముందు మాలిక్ గారు మీరు చెప్పండి. అసలు ఈ పరిస్థితి రావడానికి కారణం ఏమనుకుంటున్నారు? Okay. Very good evening to all and studio and who are watching it. సరే, మీరు ఇచ్చిన ఫిగర్స్ పేపర్స్లో నేను కూడా చూశాను. ఐ యెట్ టు కన్ఫర్మ్ యాక్చువల్లీ అవి ఆ ఫిగర్స్ని. అయితే ఈ పరిస్థితి ఒకవేళ మీరు చెప్తున్నట్టుగానే ఆ ఫిగర్స్ అంత తక్కువ కలెక్షన్ వచ్చింది, ఆ తక్కువ కలెక్షన్ రావడమే రెవెన్యూ లోటు కారణమవుతుంది. యాక్చువల్గా ఏంటంటే ఒక స్టేట్లో కానీ సెంటర్లో కానీ రెవెన్యూ డెఫిసిట్ ఉండకుండా మాత్రం చూసుకోవాలి. ఒకవేళ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కారణంగా కొంత డెఫిసిట్ ఏర్పడితే ఆ డెఫిసిట్ని మళ్ళీ బారోయింగ్స్తో పూడ్చుకునే ప్రయత్నం చేస్తాం. కానీ రెవెన్యూ డెఫిసిట్నే బారోయింగ్స్తో పూడ్చే ప్రయత్నం చేస్తే నిజంగానే మీరు అనుకున్నట్టు కొంత సంక్షోభంలోకి వెళ్ళే పరిస్థితులే ఉన్నట్టుగా లెక్క, ఒకవేళ అదే నిజమైతే. కానీ నా హోప్ ఏంటంటే ఈ 2-3 monthsలో ఇవి పుంజుకుంటాయి, ఈ కలెక్షన్స్ అన్ని కూడా పుంజుకుంటాయి. లాస్ట్ మంత్లోనే ఎక్కువ ట్యాక్స్ కలెక్షన్స్ ఉంటాయి. నేను రెవెన్యూ డిపార్ట్మెంట్, కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో కూడా పనిచేశాను. టార్గెట్స్ ఇస్తారు మార్చ్లో. టార్గెట్స్ ఇచ్చి దాదాపు జిఎస్టీ ప్రధానం కొంత బాగా కనిపిస్తుందని కూడా మీరు అన్నారు. అవును, జిఎస్టీ ప్రధానంగా ఉంటుంది ఏ స్టేట్స్కైనా. ఇంతకుముందేమో వాల్యూ యాడెడ్ ట్యాక్స్, ఇప్పుడేమో జిఎస్టీ. మనం చెప్పుకుంటున్న స్టాంప్ రిజిస్ట్రేషన్, ఈ తర్వాత ఈ లిక్కర్ మీద వచ్చే ఎక్సైజ్ డ్యూటీ, ఇవి చెప్పడానికి ప్రచారంలో బాగుంటాయి, కానీ వాటి రెవెన్యూ ఎప్పుడు కూడా తక్కువనే ఉంటుంది. జిఎస్టీ కారణంగానే రెవెన్యూ వస్తుంది కనుక ఈ నెలలో పుంజుకునే అవకాశం ఉంటుంది. ఈ ఫిబ్రవరి మార్చిలో పెద్ద ఎత్తున పుంజుకుంటుంది. బహుశా రెవెన్యూ డెఫిసిట్ కొంతవరకు మీరు అనుకున్నంతగా ఉండకపోయే అవకాశం ఉంది. అయితే ఇక్కడ నేను చూసుకునేది ఏంటంటే, ఇప్పుడున్న ప్రభుత్వానికి లేదా ప్రభుత్వంలో ఉన్న వాళ్ళందరికీ కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది అనేది ఒక అంచనా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ 2022-23 నాటికే దాదాపు 4.68 lakh crores అవుట్ స్టాండింగ్ డెట్ ఈ స్టేట్ కలిగి ఉంది. అది ఇప్పుడు కూడా దాదాపు అరౌండ్ 30%, 29.7% యాజ్ పర్సెంట్ ఆఫ్ జిఎస్డిపి, గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అంటాం మనం. దాంట్లో 29.7% వరకు ఈ యొక్క అవుట్ స్టాండింగ్ డెట్ ఉంది. అఫ్ కోర్స్, అంటే మన స్టేటే ఇలా ఉందా, ఇతర స్టేట్స్ లేవా అంటే ఉన్నాయి, మనకంటే ఎక్కువ ఉన్న స్టేట్స్ కూడా ఉన్నాయి. పంజాబ్ ఫర్ ఎగ్జాంపుల్ చాలా 4 lakhs కంటే ఎక్కువ ఉంది, 35-40%. వెస్ట్ బెంగాల్ కూడా 35-40% ఉంది. కేరళ కూడా 35-38% ఉంది. బీహార్ కూడా 25-30% ఉంది. ఉత్తరప్రదేశ్ కూడా దాదాపు 30-35% ఉంది. 6 lakh crores అప్పుతోనే ఉంది. బీహార్ కూడా, తమిళనాడు కూడా ఉంది. తమిళనాడు అఫ్ కోర్స్ 23-25%లోనే ఉంది. అట్లా అంటే మన రాష్ట్రం కంటే ఎక్కువగా డెట్ రేషియోను అబ్సల్యూట్ ఫిగర్స్లో ఎక్కువగా కలిగి ఉన్న రాష్ట్రాలు ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ ఫర్ ఎగ్జాంపుల్ 6 lakh crores, అండ్ పర్సంటేజ్ పరంగా కూడా ఎక్కువ యాజ్ ఎ పర్సంటేజ్ ఆఫ్ జిఎస్డిపి, గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ చూసుకున్న పర్సంటేజ్ పరంగా కూడా ఎక్కువ ఉన్న రాష్ట్రాలు ఉన్నాయి. అయితే ఇక్కడ ఆర్బీఐ కానీ లేదంటే మన 14th ఫైనాన్స్ కమిషన్ కానీ ఏం చెప్పిందంటే 25% దాటకుండా చూసుకుంటే బాగుంటుంది అని చెప్పింది. కానీ ఆర్బీఐ 35కి దాటకుండా చూసుకోండి అని చెప్తుంది. మన 2004లో తెచ్చిన ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ యాక్ట్ ఏమో సెంట్రల్ గవర్నమెంట్ 40% అంటుంది, స్టేట్ గవర్నమెంట్స్కు 25-30% అంటుంది.
సో నేను చెప్పేది ఏంటంటే, ఒకవేళ ఈ రెవెన్యూను సరిగ్గా ఈ నెలలో కలెక్ట్ చేసుకోగలిగితే, రెవెన్యూ డెఫిసిట్‌ను లేకుండా చూసుకోగలిగితే, అంత వరి ఎబుల్ పరిస్థితులు ఏం కావు. మిగతా స్టేట్స్‌తో కంపేర్ చేసుకున్నప్పుడు. పెద్దగా వరి కావాల్సిందేం లేదు. కొత్తగా స్టేట్ ఏర్పడ్డది కనుక డెవలప్‌మెంట్ కోసం రకరకాలుగా తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అట్లా రుణాలున్నారు. కానీ జరిగింది ఏమిటంటే, ఇంత డెట్ రేషియోతోని రాష్ట్రం ఉందని తెలిసి, సరే కొందరి వర్డ్స్‌లో అది ఫ్రీబీ అని చెప్తూ రకరకాల ఫ్రీబీస్ ఇస్తున్నారని చెప్పిన వాళ్ళే వీళ్ళు కూడా, ఈ నాయకులు కూడా ఇస్తున్న వాటికి అదనంగా వాగ్దానాలు చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ 10,000 రూపాయలు అప్పుడు రైతు బంధు ఉంటే 15,000 చేశారు. నేను రైతులకు ఇవ్వడానికి నేను ఎగనిస్ట్ కాదు. కానీ రాష్ట్ర పరిస్థితి తెలిసి కూడా 10,000 ఇస్తామన్న చోట 15,000 ఇస్తామని వాగ్దానం చేశారు. ఆల్రెడీ పెన్షన్లు ఇస్తున్న చోట నెలకు 2,500 రూపాయలు మహిళలకు ఇస్తామని వాగ్దానం చేశారు. నిరుద్యోగులకు ఇస్తామని వాగ్దానం చేశారు. ఇలా ఇవన్నీ అంతేకాదు, రుణాలను 1,00,000 రూపాయల రుణాల మాఫీని కేసీఆర్ గారు బహుశా 5 years లో ఒకటే, మీరు కారణం అడిగారు, నేను దానికి వస్తున్నాను. 5 years లోనూ 10 years లోనూ 1,00,000 రూపాయలని విడతల వారీగా కేసీఆర్ మాఫీ చేస్తే, మన రేవంత్ రెడ్డి గారు ఏం చేశారు, కొంత పట్టుదలకు పోయి దాదాపు 2 లక్షల రూపాయల లోన్ను ఒకేసారి మాఫీ చేసే ప్రయత్నం చేశారు. దానికోసం దాదాపు 40,000 crores రూపీస్ అవసరమైంది. అందులో 26,000 crores రూపీస్ ఆల్రెడీ పే చేశామని చెప్తున్నారు. ఇవన్నీ కారణాలు ఉన్నాయి. నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఈ పరిస్థితికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలిసి కూడా అదనపు వాగ్దానాలు చేయడమే ప్రధాన కారణం. వాటిని తీర్చుకోలేక ఇప్పుడు బొక్కబోర్ల పడాల్సి వస్తుంది. అంటే ఇక్కడ ఒక విషయం మాలిక్ గారు, మీరు చెప్పిన ప్రకారం రాష్ట్రం అంత డేంజరస్ గా లేదని మీరే అంటున్నారు. ఫ్రీబీస్ ఇవ్వడం వల్ల, పంటానికి పోవడం వల్ల ఇలా జరిగిందని మీరే అంటున్నారు. కొంత కాంట్రడిక్షన్ అనిపించట్లేదా? ఏం లేదు, నేనేమంటలేను. అంటే రాష్ట్రం కొత్తగా ఏర్పడ్డ తర్వాత రకరకాలుగా అప్పులు చేస్తూ డెవలప్మెంట్ కోసం కానీ వెల్ఫేర్ కోసం కానీ చేస్తూనే ఉన్నారు. ఇది కామనే. నేను యాజ్ ఎకనమిస్ట్ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, అప్పులు లేకుండా కుదరదు. అప్పులు ఇప్పుడు ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్ అప్పు చూసారా మీరు? 155, ఇప్పుడే నేను చూసే ప్రయత్నం చేశాను, 51 lakh crores 2014-15 ఉంటే, అంటే దాదాపు ఒక 50 years ఇండిపెండెన్స్ లో ఈ 14 years లోనే వాళ్ళు ఎంతకు పెంచారు తెలుసా? 155 lakhs crores పెంచారు. అంటే అందరూ తీసుకుంటున్నారు అప్పు, రాష్ట్రాలు తీసుకుంటున్నాయి, మిగతా రాష్ట్రాలు తీసుకుంటున్నాయి, దేశం తీసుకుంటుంది, మనం తీసుకున్నాం. కానీ ఆ తీర్చే యొక్క సత్తా ఉండాలి. తీసుకున్న అప్పును ఫ్యూచర్ లో మనకు వచ్చే రిటర్న్స్ వస్తాయి అనే దాని మీద స్పెండ్ చేయాలి. నేను అనేది ఏంటంటే, అప్పటికే ఒక సాచురేషన్ పాయింట్ లో ఉన్నాం మనం. అప్పుడు మళ్ళీ ఇంకా అదనంగా వాగ్దానాలు, ఈ వాగ్దానాలు ఏంటి, డెవలప్మెంట్ వాగ్దానాలు కాదు, వెల్ఫేర్ లో ఉన్న ఈ రెవెన్యూ ఎక్స్పెండిచర్ ను పెంచే వాగ్దానాలు చేశారు. అందువల్ల కొంత ఈ పరిస్థితి వచ్చింది అంటున్నాను నేను. There is no contradiction in my statement. Thank you. Okay, thank you మాలిక్ గారు. ఇప్పుడు వెంకటనారాయణ గారు మీరు చెప్పండి. మాలిక్ గారు ఒపీనియన్ ప్రకారం ఇదంతా చాలా కామను, అప్పులు ఎవరైనా చేస్తారన్నట్టు మాట్లాడతారు. మరి మీరేమనుకుంటున్నారు? ఇది కామన్ అనుకుంటున్నారా, లేకపోతే నిజంగానే ఒక భారం కాబోతుంది అనుకుంటున్నారా తెలంగాణకి? అంటే సరే, మాలిక్ చాలా పాజిటివ్ గానే ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. సరే, అది ఎక్స్పెక్టేషన్ ఇస్ ఓకే. మనం ఎప్పుడు కూడా బాగుంటుంది అని కోరుకుంటాము. కానీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఎదుర్కొనే సమస్యలను పరిశీలిస్తే ఒక డీప్ క్రైసిస్లో ఉంది. దాదాపు ఇప్పుడు గత ఏప్రిల్ నుంచి 8,000 మంది ఉద్యోగులు రిటైర్ అయ్యారు. వాళ్ళకు పెన్షన్ బెనిఫిట్స్ ఇచ్చేటువంటి పరిస్థితులు లేదు. వాళ్ళు కోర్టుకు ఎక్కారు. 600-700 మంది ఇప్పటికే కోర్టులో కేసులు వేశారు, మాకు డబ్బులు ఇస్తలేరని. అనేక మంది కాంట్రాక్టర్లు వాళ్ళ బిల్లులు రాక గత 3-4 సంవత్సరాలు ఇచ్చి ఇప్పుడున్న గవర్నమెంట్ కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉంది. అంత దారుణంగా ఉన్నది. ఈవెన్ జీపీఎఫ్, ఈపీఎఫ్ వాళ్ళకి వసూలు, అది మన ఉద్యోగులు సేవ్ చేసిన అమౌంట్ విత్డ్రా చేసుకోవడానికి కూడా వీలేని పరిస్థితి ఉన్నది. తర్వాత ప్రజలకు ఇచ్చినటువంటి, ఇంతకుముందు మాలిక్ గారు చెప్పినట్టు, ముసలి వాళ్ళకి, వృద్ధులకు 4,000 రూపాయలు ఇస్తామన్నారు. అది ఇవ్వలేని దుస్థితి ఉంది. మహిళలకు 2,500 రూపాయలు ఇస్తున్నారు. అది ఇవ్వలేని దుస్థితి ఉంది. మ్యారేజ్ చేసుకున్న అమ్మాయిలకు అదనంగా ఒక గోల్డ్ 1 తులా ఇస్తానన్నారు. అది ఇవ్వలేని స్థితి ఉంది. బీసీ కార్పొరేషన్లకు రుణాలు ఇవ్వాల్సిందే, అది ఇవ్వలేదు. ఏ రకమైన పేమెంట్లు కూడా ఇవ్వలేని దుస్థితి ఇప్పుడే కాదు, కేసీఆర్ పీరియడ్లో కూడా ఉంది. కాబట్టి అది
ఎకనామిక్ క్రైసిస్ ఎందుకు అంటున్నంటే అప్పులు తెచ్చి వడ్డీలు కడుతున్నారు. ఈ సంవత్సరం 58,000 కోట్ల అప్పులు తెస్తున్నారంటే అందులో 40,000 కోట్ల రూపాయలు వడ్డీలే కట్టారు. అంటే ఎప్పుడైనా దివాలా తీసిన కుటుంబం ఏం చేస్తుందంటే అప్పులు తెచ్చి మళ్ళీ అప్పులు కడుతుంటుంది. ఇప్పుడు అదే విధంగా ఇప్పుడు ఈ స్టేట్ గవర్నమెంట్ కూడా చేస్తున్నారు. అసలు రాష్ట్ర బడ్జెట్ రెవెన్యూ నెలవారీగానే వచ్చే ఆదాయం కంటే ఖర్చు ఎక్కువ ఉంది. 4-5 వేల కోట్ల రూపాయలు ఎక్కువ ఉంది ప్రతి నెల. సో వీళ్ళు అనుకున్న ఆదాయం వీళ్ళకేమో ఒక జిఎస్టీ మీద ఆధారపడమే కానీ ఆర్ ఇన్కమ్ ట్యాక్స్ మీద ఆధారపడ్డారు, లేదా ఎక్సైజ్ శాఖ మందు ఎక్కువ అమ్మితే వాళ్ళు డబ్బులు ఇస్తే జీతాలు ఇచ్చే పరిస్థితి. కాబట్టి వాళ్ళు ఇచ్చినటువంటి ఇంతకుముందు చేసిన అప్పులే ఎక్కువైపోయినాయి. అప్పటికే ప్రజల మీద అపారమైన భారం వేశారు పోయిన వాళ్ళు. పన్నులు పెంచారు, ఏది రిజిస్ట్రేషన్ పన్నులు పెంచారు, వెహికల్ ట్యాక్స్ పెంచారు, తర్వాత రిజిస్ట్రేషన్ వాల్యుయేషన్ కూడా పెంచారు, ఛార్జెస్ పెంచారు, వాల్యుయేషన్ పెంచారు. తర్వాత ఈ సారా దుకాణాలు పెంచారు, వాడవాడకు బెల్ట్ షాపులు పెంచారు, మామూలు గ్రామాలలో కూడా వైన్ షాపులు పెట్టారు. దాదాపు 300% పెరిగినాయి వైన్ షాపులు. అట్లనే రెస్టారెంట్స్ పెంచారు. ఇట్లా విపరీతంగా అది పెంచేశారు. కాబట్టి వాళ్ళు ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ మళ్ళీ పెంచే అవకాశమే లేదు. ఒకే ఒకటి ఏంటంటే వాళ్ళు జిఎస్టీ ఎక్కువ వస్తే లాభం చూస్తున్నారు. అన్ని రాష్ట్రాలు కూడా అదే పరిస్థితి. బట్ ఇప్పటికైనా అంటే దేశం కూడా ఇలా క్రైసిస్లో ఉంది. స్లో డౌన్ అయిపోయింది ఆర్థిక వ్యవస్థ అంతా కూడా. ఆర్థిక వ్యవస్థ గ్రోత్ రేట్ పడిపోయింది. ఎందుకంటే ఇదంతా ఆర్థిక స్తోమత అంతా కూడా కొంతమంది బిలియనీర్స్ చేతులకు వెళ్ళిపోయింది. జీడిపి కానీ ప్రజల ఆదాయం అంతా కూడా ఎక్కువ భాగం వాళ్ళకి వెళ్ళిపోతున్నది. పేదలకు పైసలు లేకుండా అయిపోయింది. 10,000 జీతం కావాలని రోడ్డు మీద తిరుగుతూ ఉన్నారు. ఒక్కొక్కరు నెలకు 10,000 చూరు జీతాలు. అంటే ఒక పక్కన ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, మరో ప్రక్కన వృద్ధి రేటు పడిపోతున్నది, నిరుద్యోగ సమస్య బాగా పెరుగుతున్నది. కాబట్టి ఇది చాలా పెద్ద క్రైసిసే. కాబట్టి వీళ్ళు పాలకులు చేసినటువంటి పాపాలకు ఇలా ప్రజలు బలి కావాల్సి వస్తుంది. రకంగా పరోక్షంగా బలి అవుతున్నారు, ప్రత్యక్షంగా బలి అవుతున్నారు. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ఓట్లు కొనుగోలు చేసే ఉచిత పథకాలు, మరో పక్కన డబ్బు సంపాదించుకునే ప్రాజెక్టులు. ఈ రెండు కూడా తెలంగాణ వచ్చినప్పటి నుంచి వేగం పుంజుకున్నాయి. కాబట్టి ఉత్పాదకత లేని ఖర్చు బాగా పెరిగిపోయింది. కాబట్టి ఈ పరిస్థితుల నుంచి తెలంగాణ రాష్ట్రం బయటపడడం అనేది చాలా డ్రాస్టిక్ స్టెప్స్ తీసుకోవాల్సి వస్తుంది. చాలా ఖర్చును, అనుత్పాదకమైన ఖర్చును తగ్గించుకోవాలి. ఉత్పత్తి పెంచేటువంటి పెట్టుబడులను మళ్ళీ చాలా దాన్ని పునరుద్ధరించాలి. ఈ చర్యల గురించి మళ్ళీ మాట్లాడుకుందాం నారాయణ గారు. ఇక్కడ మాలిక్ గారు మీరు చెప్పండి. ఇప్పుడున్న ఈ రిపోర్ట్ లో ఒక పాజిటివ్ ఆస్పెక్ట్ ఏంటంటే తెలంగాణ తలసరి ఆదాయంలో మాత్రం కాస్త టాప్ లోనే ఉంది, మిగిలిన వాటితో పోల్చుకుంటే కాస్త బెటర్ గానే ఉంది అని. అది దానికి అదేమన్నా కొంత పాజిటివ్ ఎఫెక్ట్ చూపించబోతుందా తెలంగాణ ఎకానమీ మీద? దాని గురించి చెప్పండి. ఫస్ట్ ఏంటంటే మీరు అన్నారు కదా, అంటే ఇదంతా నార్మల్ గానే ఉంటుందని, మాలిక్ గారు దాన్ని జనరలైజ్ చేస్తున్నారని. నేను నా డిస్క్రిప్షన్ మీరు కొంత ఎగ్జాక్ట్ కొటేషన్ చేయలేదని అనుకుంటున్నాను. ఎందుకంటే నేను ఏమన్నానంటే ఈ గవర్నమెంట్ వచ్చే నాటికే ఒక రకమైన సాచురేషన్ పాయింట్లో ఉన్నాము, కానీ మళ్ళీ ఈ గవర్నమెంట్ రకరకాల వాగ్దానాలు చేయడం వల్ల ఈ పరిస్థితి వచ్చింది అన్నారు. అది అంటే నేను పరిస్థితి సివియర్గా లేదని అనట్లేదు, సారు ఎక్స్ప్లెయిన్ చేశారు చాలా బాగా. సివియర్గానే ఉంది. నేను మేలో జీపీఎఫ్ నా పాప ఫీజు కట్టాలని చెప్పి 12 లక్షలు 13 లక్షలకు జీపీఎఫ్ కోసం నేను అర్జీ పెట్టుకుంటే నాకు మొన్న వచ్చింది. అంటే యాక్చువల్గా ఒక 15 డేస్లో ఇచ్చేయచ్చు జీపీఎఫ్ అమౌంట్, మన అమౌంట్ మన. కానీ దాదాపు చూడండి, అంటే మేలో అంటే దాదాపు 6-7 నెలలకు వచ్చింది. అంటే పరిస్థితి తీవ్రంగానే ఉంది, చాలా తీవ్రంగా ఉంది. పాపం రిటైర్డ్ అయిన వాళ్ళకి పెన్షన్ ఇవ్వలేని పరిస్థితి ఉంది. ఇదంతా ఎందుకు వచ్చింది అంటే వీళ్ళు చేసిన అదనపు వాగ్దానం వల్ల, పంతానికి పోవడం వల్ల వచ్చింది. 2 లక్షల రుణాన్ని ఎకాఎకిన ఒకేసారి హామీ చేయాల్సిన అవసరం లేకుండే, కొంత విడతల వారిగా చేయాల్సి ఉండే.
కనుక పాజిటివ్ ఆస్పెక్ట్ తీసుకున్నప్పుడు పాజిటివ్ ఆస్పెక్ట్ తెలంగాణ మిగతా రాష్ట్రాలతో పోల్చినప్పుడు చాలా అంశాలలో ఉంది. నాట్ ఓన్లీ మీరు పెర్ క్యాపిటల్ ఇన్కమ్ విషయంలో కొంత మేలు కాదు, దాదాపు నంబర్ 1 నంబర్ 2 పొజిషన్ ఉంటుంది పంజాబ్ హర్యానా తర్వాత. అంతేకాదు గ్రోత్ విషయంలో ఉంది, చాలా విషయాలలో పాజిటివ్ గానే ఉంది. ఇక్కడ ఇంకొక ఆస్పెక్ట్, సారీ ఫర్ ఇంటరప్టింగ్, ఒక్కటి ఈవెన్ రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పారు కేసీఆర్ గవర్నమెంట్ చేసిన కోట్ల అప్పు మేము కడుతున్నామని. అంటే డైరెక్ట్ గా ఆయన ఈ అప్పుల గురించి కూడా చెప్పేశారు. అందుకనే అప్పులు ఎవరు వచ్చినా కట్టాల్సిందే. కేసీఆర్ వచ్చినా కట్టేవాడే, కేసీఆర్ వచ్చినా కట్టేవాడే, కేసీఆర్ వచ్చినా కట్టాల్సి వచ్చేది. వీళ్ళు కూడా కడుతున్నారు. ఎవరైనా కట్టాలి. గవర్నమెంట్ చేసినప్పుడు ప్రజలే తీర్చాలి, ప్రజల తరఫున ప్రభుత్వమే తీరుస్తారు, తప్పదు. అయితే ఇక్కడ నేను అనేది ఏంటంటే ఇంకొక ఆస్పెక్ట్ ఉంది ఇక్కడ. ఒక ఆస్పెక్ట్ ఏముంది అంటే రాష్ట్రాలకు రావాల్సిన నిధులు కొన్ని కారణాల రీత్యా తగిన రీతిలో రావట్లేదు కేంద్రం నుంచి. అది కూడా కొంత దెబ్బ అవుతుంది. నిన్ననే ఒక ప్రెస్ మీట్ ఎవరిది చూశాను నేను. తెలంగాణ రాష్ట్రం ఆ విషయానికి వస్తే సెంటర్ మీద ఆధారపడకుండా 84% నిధుల్ని సొంతంగా సమకూర్చుకున్న వాటిలో ఆర్బీఐ చెప్పింది. అట్లా అందులో కూడా ముందుంది సొంతంగా సమకూర్చుకున్న. కానీ సెంటర్ నుంచి వచ్చే నిధులలో ఏం జరుగుతుందంటే మొన్న కూడా మీరు చూశారు, వాళ్ళు ఏం చేశారంటే ఎక్సైజ్ డ్యూటీని తగ్గిస్తున్నామని చెప్తూ సెస్సును మాత్రం పెంచారు. ఈ సెస్ ఏమవుతుందంటే సెస్సులో రాష్ట్రాల వాటా ఉండకపోవడం వల్ల ట్యాక్స్ పెంచితేనేమో రాష్ట్రాలకు వాటా వస్తుంది. సెస్సును పెంచితే సెస్సుకు సెంట్రల్ గవర్నమెంట్ పూర్తి అధికారం తానే వినియోగించుకునే అధికారం ఉంటుంది. కనుక ఏమవుతుందంటే కొంత ఇక్కడ సెంటర్ నుంచి వచ్చే వాటాలో కూడా కొంత ఇబ్బందికర పరిస్థితి ఏర్పడుతుంది. కనుకనే ఈ సెంటర్ నుంచి వచ్చే ఫిజికల్, అందుకే రాష్ట్రాలన్నీ 50% వాటా ఇవ్వండి అంటున్నాయి. 41% వాటా ఇస్తున్నారు. ఇప్పుడు ఆ 41% ఇవ్వడంతో పాటు వివిధ రాష్ట్రాలకు స్పెషల్ గ్రాంట్స్ ఇస్తారు. గ్రాంట్స్ ఇచ్చేటప్పుడు కొంత డిస్క్రిమినేషన్ జరుగుతుంది అంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడండి, ఇప్పుడు యూనియన్ గవర్నమెంట్ బీహార్, ఏపీ మీద ప్రధానంగా ఆధారపడ్డది కనుక బీహార్కు, ఏపీకి ఇచ్చిన గ్రాంట్స్ చూడండి, తెలంగాణకు మిగతా నాన్ బీజేపీ రూల్డ్ స్టేట్స్కి ఇస్తున్న గ్రాంట్స్ చూడండి, తేడా ఉంది. ఇక్కడ కూడా ఈ పరిస్థితులు కూడా కేంద్రం నుంచి జరుగుతున్న విచక్షణను కూడా మనం కొంత దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా రాష్ట్రం సివియర్గా ఎకనామిక్ సిచ్యువేషన్ ను ట్యాకిల్ చేయాల్సిన అవసరం ఉంది. నేను క్రైసిస్ అని ఇంకా అనట్లేదు, కానీ ట్యాకిల్ చేయాల్సిన అవసరం ఉంది. దానికి సార్ చెప్పినట్టుగా మేము పొరపాటున కొన్ని వాగ్దానాలు చేశాము, వాటిని మేము చేయలేము అని రాష్ట్రం క్షమార్పణ చెప్పి వెనుక్కోవాల్సిన అవసరం ఉంది కొన్ని విషయాలలో. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళే చేశారు చూడండి, ఏది రైతు బంధు 16,000 ఇస్తామన్నారు, 12,000 కన్నేమో స్టిక్ ఆన్ అయ్యారు. అట్లా కొన్నింటిని వీళ్ళు ఖచ్చితంగా తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. అంతేనా మాలిక్ గారు మీరు చెప్పాలనుకుంటుంది? ఇంకా చెప్పాలంటే కూడా చెప్తాను. ఓకే, కన్క్లూడ్ చేద్దాం. వెంకట నారాయణ గారు మీరు చెప్పండి. ఇందాక మీరు మాట్లాడుతూ ప్రాజెక్ట్స్ గురించి దీని గురించి మాట్లాడారు. ఈ గవర్నమెంట్ ఫ్రీ బీస్ అవి పక్కన పెడదాము, ఒకవేళ చేయలేని పొజిషన్ వస్తే దానికి బ్యాక్ స్టెప్ వేసే అవకాశం ఉంది. కానీ మొత్తం ఓవరాల్ స్టేట్ డెవలప్మెంట్ కి ప్రాజెక్ట్స్ ముందుకు తీసుకెళ్లాలి. ఇప్పుడు కూడా ఎస్ఎల్బిసిలో కూడా పెద్ద దుర్ఘటన జరిగింది. ఇవన్నీ కూడా కొంత నాసిరకం ఇవన్నీ కూడా బయటకు వస్తున్నాయి. ఇప్పుడు ఈ సందర్భంలో ఎంత వరకు ప్రాజెక్ట్స్ డెవలప్మెంట్ ఉండొచ్చు తెలంగాణలో, దాని మీద ఎలా ఎఫెక్ట్ ఉండబోతుంది? మాలిక్ గారు చెప్పిన విషయాలు 1-2 విషయాలు ఆయనకు చెప్పాలి, మరి ప్రజలకు కూడా తెలియాలి. ఇది ఏంటంటే రైతులకు రుణమాఫీ అనేది ఒకేసారి చేయడం అనేది ఓవర్ బర్డన్ అయింది. వాస్తవంగా 22,000 కోట్ల రూపాయలకు ఒకేసారి ఖర్చు పెట్టడం జరిగింది. కానీ దాని మోడల్ ఏంటి, దానికి మనం ఆదర్శం కేసీఆర్ ఆదర్శం అని అంటే బాగుండదు. ఎందుకంటే మాలిక్ గారు కూడా ఎకనామిక్స్ చదివారు కాబట్టి చెప్తున్నా నేను. రుణమాఫీ అనేది 4 విడతలు చేయడం వల్ల ఆ రుణము వాళ్ళు మాఫీ చేసిన అమౌంట్ అంతా కూడా 4 సంవత్సరాల వడ్డీకే పోయింది. అది వడ్డీ పోయింది, అసలు మిగిలిపోయింది చాలా మందికి. తర్వాత వాళ్ళు వడ్డీ మళ్ళా రుణం తీసుకోకుండా అయిపోయారు, డిఫాల్ట్ అయింది. అది ఒకటి అనివార్యంగా ఇవ్వాల్సిన అవసరం ఉండే, కానీ తప్పుకోలేకపోయారు. వాళ్ళు కొంత ఇచ్చారు, 80% ఇచ్చినట్టారు, ఇంకో 20% ఇవ్వలేదు. కాబట్టి రైతులకు ఒకసారి రుణం మాఫీ చేస్తేనే 2వ సంవత్సరం క్రాప్ లోన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. 2వ సంవత్సరం క్రాప్ లోన్ తీసుకోవాలంటే లాస్ట్ ఇయర్ మొత్తం క్లియర్ కావాలి. కాబట్టి అది అలా చేయలే వాళ్ళు. కేసీఆర్ లాగా పనిచేసింది కాబట్టి మళ్ళీ వీళ్ళు అట్లా చేయొద్దు అనుకున్నారు. రెండవది, పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరిగిందనేది వాస్తవమే. కానీ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఆఫ్ హైదరాబాద్, సంగారెడ్డి,
తర్వాత కొంత ఈ చుట్టూ హైదరాబాద్ పెరిఫెరల్ డిస్ట్రిక్ట్స్లో మాత్రమే ఇక ధనవంతులు ఎక్కువ ఉన్నారు, కార్పొరేట్ సంస్థలు ఉన్నాయి, దోపిడీ సంస్థలు ఉన్నాయి, అన్ని రకాలు ఉన్నాయి. వాళ్ళ ఆదాయాలు బాగా 3 లక్షల రూపాయలకు పెరిగింది ఈ పెర్ క్యాపిటల్ ఇన్కమ్. కానీ వరంగల్, ఖమ్మము, రూరల్ నల్గొండ, ఆదిలాబాదు, కరీంనగర్, మెదక్, నిజామాబాద్ ఇవన్నీ కూడా ₹1,20,000 1,20,000 రూపాయల వరకే ఉంది. అంటే సగటున చూస్తే ఏమైతుందంటే ఆ సంపన్న జిల్లాలు ఏవైతే ఉన్నాయో కార్పొరేట్ సంస్థలు ఉన్నాయి, అక్కడ కార్పొరేటు దిగ్గజాలు ఉన్నారు, ఎమ్మెల్యేలు కూడా 1,000 కోట్లకు ఉన్నారు ఇప్పుడు. కాబట్టి వాళ్ళందరూ కూడా ఆదాయాలు బాగా పెంచుకున్నారు, అవి మనకి లెక్కకు వస్తున్నాయి. కాబట్టి అది లెక్క కాదు. పెరిఫెరల్ రూరల్ ఏరియాలో ఉన్న పరిస్థితులు ఏంటి అని కూడా గమనించాలి. తర్వాత బడ్జెట్ ఎస్టిమేట్ చేసేటప్పుడు కూడా చాలా తప్పులు చేస్తున్నారు. రాని వస్తువులు కూడా వస్తున్నాయని రాసుకుంటున్నారు. ఒకటేమో సెంట్రల్ గ్రాంట్ 50,000 కోట్లు వస్తుంది అంటారు, వీళ్ళు 20,000 కోట్లు కూడా రాదు. అది అప్పులు 50,000 కోట్లు వస్తాయి అంటారు, అది 30,000 కోట్లు కూడా రావు. ఇక రెవెన్యూ వీళ్ళు వచ్చేస్తుంటే అది కూడా బూస్టెడ్ అది పెడతారు. తర్వాత డెఫిసిట్ అంతా తక్కువ చూపిస్తారు. ఇదంతా మిస్గైడింగ్ అనమాట. పబ్లిక్ను మిస్గైడ్ చేయడం కోసమే ఈ బడ్జెట్లు తయారు చేసి పెడుతున్నారు. వాస్తవంగా కేసీఆర్ పోయేటప్పుడు చేసిన బడ్జెట్ 2,90,90,000 కోట్ల రూపాయలు. కానీ ఖర్చు పెట్టింది 2,20,000 కోట్లకు కూడా లేదు. అది అంటే 70,000 కోట్లు చూస్తే అంటే వానికి ప్రజలను మోసం చేయడం అన్నట్టు, మనలాంటి వాళ్ళని కూడా మోసం చేసినట్టు. బడ్జెట్ అలొకేషన్స్ వేరు, రిలీజ్ అయ్యి ఖర్చు పెట్టడం వేరు. అంటే అలా జరగడం లేదు. గత 10 ఏళ్ల నుంచి కూడా, తెలంగాణ వచ్చినప్పటి నుంచి కూడా ఈ మిస్గైడింగ్. 90,000 కోట్ల బడ్జెట్ తోటి ఒకటేసారి 1,60,000 కోట్లకు పెంచాడు కేసీఆర్ మొదటి సంవత్సరం, రెండో సంవత్సరం. అట్లా ఎవ్రీ ఇయర్ పెంచుకుంటా పోయిండు ఆయన, ఎందుకంటే అప్పుల మీద ఆధారపడ్డాడు. FRBM ప్రకారము 25% 29% ఉన్నప్పటికీ కూడా నాన్ బడ్జెటరీ లోన్స్ ఉంటాయి కదా, అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు సంబంధం లేకుండానే కార్పొరేషన్ రుణాలు తీసుకున్నాడు బాగా. కార్పొరేషన్ రుణాలు విపరీతంగా అయిపోయింది, అవన్నీ లెక్కలకు రావు. కానీ దానికి కూడా డబ్బులు వడ్డీ కట్టాలి. సార్ నేను చెప్పిన పర్సంటేజ్ ఇంక్లూడింగ్ నాన్ బడ్జెట్ బారోవింగ్స్ తోనే ఇచ్చిన క్యాల్కులేషన్స్. అదే కాబట్టి అవన్నీ వాళ్ళు ఏది హైడ్ చేస్తున్నారు, ఏది కార్పొరేషన్ రుణాలన్నింటినీ హైడ్ చేస్తున్నారు FRBM పరిధిలోకి రాకుండా. ఇవన్నీ అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఓవరాల్గా దేశ ఆర్థిక వ్యవస్థ అంతా ఇప్పుడు క్రైసిస్లే ఉంది. అందులో భాగంగా మన ఆర్థిక వ్యవస్థ కూడా ఉంది అందులో. కాబట్టి అన్నిటికీ ఏంటంటే మొత్తం రాష్ట్రాలన్నీ కూడా, కేంద్రం కూడా ఆలోచించి ఒక చట్టం తీసుకురావాలి. ఈ ఫీబీసీ ఎక్కువ చేయకుండా సోషల్ సెక్టర్ను అభివృద్ధి చేయాలి. విద్యను, వైద్యాన్ని అభివృద్ధి చేస్తే వీటి ఫీబీలు ఎందుకు? మనం ఫీజు కట్టకుండా చేస్తే చాలదా ప్రజలకు? మెడికల్ అది హాస్పిటల్కి పోతే లక్షల రూపాయలు ఖర్చు కాకుండా చూస్తే సరిపోదా? కాబట్టి ఇవన్నీ కూడా డబ్బులు పంచిపెట్టడం, మళ్ళీ కార్పొరేట్ సెక్టర్లను ప్రజల మీదకి వదలడం, ఇవన్నీ జరుగుతున్నాయి. కేంద్రం అదే చేస్తుంది, రాష్ట్రం అదే చేస్తుంది. అందుకే ఈ ఆర్థిక వ్యవస్థలన్నీ కూడా చిన్నాభిన్నమయ్యే పరిస్థితికి వచ్చింది. నేను అనుకుంటా ఇవన్నీ కూడా ఇట్లా రుణాలు కొనసాగిస్తే తప్పకుండా వెరీ వెరీ సీరియస్ క్రైసిస్ అనేది మొత్తం ఆల్ ఓవర్ ఇండియా ఉంది. అది ఇప్పుడు తమిళనాడు అదే పరిస్థితులు ఉంది, మన రాష్ట్రం అదే పరిస్థితులు ఉంది, అనేక రాష్ట్రాలు అదే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఎక్కడైతే రీజనల్ పార్టీలు వచ్చినాయో అక్కడ ఇంకా దోపిడీ ఎక్కువైపోయి ఈ పరిస్థితి తీసుకొచ్చినాయి. ఎందుకంటే అటు వాళ్ళ దోపిడీ కావాలన్నా, ఓట్లు కొనుగోలు చేసే పథకాలు కావాలి. కాబట్టి ఈ రకంగా ఉంది. కాబట్టి రెమెడియల్ మెజర్స్ అనేటివి కలెక్టివ్గా ప్రభుత్వం తీసుకోవాల్సిన అవసరం ఉంది. కొన్ని చట్టాలు తీసుకొచ్చి కూడా వాటిని ఇలాంటి అనవసరమైనవి, ప్రజలను మభ్యపెట్టేటువంటి, ఈవెన్ ఎలక్షన్ కమిషన్ కూడా దానికి సరి అయినటువంటి చర్యలు తీసుకోవాలి. ఖాళీగా డబ్బులు పంచి పెడతామంటే ఓట్లు ఇస్తున్నారు అనే దాని మీద చర్యలు తీసుకోవాలి. కానీ ఈ చట్టాలు ఉన్నప్పటికీ కూడా అవి అమలవుతలేవు. పాలకులు కూడా ఒకరి మీద ఒకరు పోటీపడి ఖర్చు పెట్టడం, ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేయడం, సహజ వనరులన్నీ అమ్మివేయడం. కేసీఆర్ పీరియడ్లో 1,000 ఎకరాలు అమ్మేసిండ్రు, ఇక వీళ్ళు కూడా కొన్ని కుదవ పెట్టిండ్రు. ఇట్లా ప్రజల ఆస్తులను, ప్రజల ఆర్థిక వ్యవస్థనే కుదవ పెట్టేటువంటి స్థితికి వచ్చింది. కాబట్టి వెరీ సీరియస్ క్రైసిస్ ఉంది. కాబట్టి ఇప్పుడు వచ్చే బడ్జెట్ కూడా చాలా సీరియస్గా వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా కానీ మళ్ళీ అబద్ధాలు అన్నీ రాసుకోవాలి, అవన్నీ ప్రజెంట్ చేయాలి, ప్రజలను ఏదో రకంగా పెట్టేటువంటి ప్రయత్నం ఉంటుంది. కానీ వాస్తవ ఫిగర్స్ను వాళ్ళు చెప్పరు. ఆర్థిక వ్యవస్థ కూడా అంత
క్రైసిస్ ఉన్న విషయాన్ని కూడా అడ్మిట్ చేయరు, ఎవరు అడ్మిట్ చేయరు. ఎందుకంటే వాళ్ళ దొంగతనాలు వీళ్ళకి తెలుసు, వీళ్ళ దొంగతనాలు వాళ్ళకి తెలుసు. ఇక వీని మాట వాని నోట, వాని మాట వీని నోట, ఇది నడుస్తా ఉంది అన్నారు ప్రభుత్వాల మధ్యన. ఒక 3 స్తంభాల ఆట నడుస్తుంది మన రాష్ట్రంలో. దేశంలో 2 స్తంభాల ఆట నడుస్తుంది. కాబట్టి ఈ ఆటలో భాగంగా మనం ప్రేక్షకులుగా మనం చూస్తా ఉన్నాం. సార్తో నేను ఒక్క చోట అగ్రి కావట్లేదు. రీజనల్ పార్టీలు ఉన్న చోటని ఇది ఎక్కువ ఉంది. ఇంతకుముందే చెప్పాను నేను, యూపీలో 6 lakh crores ఉంది, 30 to 35% ఉంది జిఎస్డిపిలో. మనది 29%. తమిళనాడు రీజనల్ పార్టీ, కానీ వాళ్ళది 25 కంటే తక్కువ ఉంది. అదే మళ్ళీ బీహారు, రాజస్థాన్ నేషనల్ పార్టీసే అక్కడ ఎక్కువ ఉంది. కనుక ఆ పారామీటర్ కొంచెం సరికాదని నేను అనుకుంటున్నా. రీజనల్ పార్టీస్ వచ్చిన తర్వాత వెల్ఫేర్ స్కీమ్స్ ఆరంభమైన మాట నిజమే. ఎన్టీఆర్ అక్కడ తమిళనాడులో ఎంజీ రామచంద్ర వీళ్ళందరూ చేశారు. కానీ ఇట్ డజంట్ మీన్ దట్ ఓన్లీ రీజనల్ పార్టీస్ మాత్రమే కారణం, లేదా అదేం కాదు. అంటే ఇప్పుడు బీజేపీ కూడా అదే పని చేస్తుంది, డబ్బులు పంచే కార్యక్రమం వాళ్ళు దేశవ్యాప్తంగానే అటువంటి అమలు పరుస్తున్నారు. నేషనల్ పార్టీస్ కూడా అలాగే తయారయ్యాయి. ఇంకొక మెజర్ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, నిజంగానే ఈ క్రైసిస్ నుంచి బయటపడాలంటే, నిజంగా వీళ్ళు ప్రజలకు ఇంకా సేవ చేయాలని ఒకవేళ అనుకుంటే, ఈ బిలియనీర్స్ ఉన్నారు కదండి, ఇప్పుడు పెద్ద ఎత్తున బిలియనీర్స్ తయారయ్యారు. వీళ్ళ మీద ఏదైనా స్పెషల్ ట్యాక్స్ విధించండి, వాళ్ళ దగ్గర నుంచి తీసుకోండి. అలా కాదు కానీ ఏం చేస్తున్నారు, వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఇస్తున్నారు. వాళ్ళకి భూమి రిజిస్ట్రేషన్ స్టాంప్ రిజిస్ట్రేషన్ అమౌంట్ లేకుండా వాళ్ళకి భూమి ఇస్తారు. వాళ్ళకు ఎలక్ట్రిసిటీ అవసరమైతే వాళ్ళకేమో ఇన్సెంటివ్స్ ఇస్తారు. పేద ప్రజలు ఇచ్చే వాటి మీద ఇలాంటి డిస్కషన్ నడుస్తున్నాయి. ఇది ఒక పెద్ద అగాధం ఉంది. వాళ్ళకి ఇచ్చేవన్నీ ఇన్సెంటివ్స్ అవుతున్నాయి, వీళ్ళకి ఇచ్చేవన్నీ ఉచితాలు అవుతున్నాయి. మాలిక్ గారు ఒక్క విషయం చెప్పండి. మీరు ఇందాక అన్నారు మన తెలంగాణలో వచ్చేసరికి మనకి సెంటర్ నుంచి వచ్చేవి చాలా తక్కువ, ఇక్కడ ప్రైవేట్ గానీ తెలంగాణ ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొచ్చే ఇదిలో ఉంది, అది చాలా ఫాస్ట్ వెళ్తుంది. మరి ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఇంత అప్పుల మధ్య ఇది చూసి, అంటే డేంజరస్ సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు ఆ పెట్టుబడుల మీద ఎంత ఎఫెక్ట్ ఉంటుంది అనుకుంటున్నారు? ఏం లేదండి, పెట్టుబడులన్నీ కూడా ఇన్సెంటివ్స్ ఆధారంగా వస్తూ ఉంటాయి. ఈ క్రైసిస్ చూసి పెట్టుబడిదారులు ఏం భయపడరు. అదేం పెట్టుబడులు ఏం వెనుకపోవు, అదేం మరి ఏం వెనుకపోవు. నేను సెంటర్ నుంచి మనకు తక్కువ వస్తున్నాయి అట్లా అనట్లేదు. నేను సెంటర్ యొక్క పాలసీ ఎలా ఉందంటే, ఇప్పుడు సార్ అన్నట్టుగా ప్రజలను మభ్యపెట్టేలాగా వీళ్ళు ఎట్లా బడ్జెట్ తయారు చేస్తున్నారో, స్టేట్స్ ను మభ్యపెట్టే విధంగా తెలియకుండా సెంటరు తన నిధులను పెంచుకుంటుంది. సెంటర్ కు స్టేట్ కు మధ్య రావాల్సిన షేరు ట్యాక్స్ ని పెంచితేనేమో వస్తుందండి. ట్యాక్స్ నేమో తగ్గించేశారు, మన ఇన్కమ్ ట్యాక్స్ పరిధిలో చాలా మంది తగ్గించేశారు. సెస్ ను మాత్రం అలాగే ఉంచారు, కొన్ని చోట్ల పెంచారు. ఈ సెస్ అనేది ఏంటంటే, సెస్ లో స్టేట్స్ వాటా ఉండదు. ఇట్లా అంతేకాదు, సెంటరు ప్రధానంగా యూనియన్ గవర్నమెంట్ ఏం చూసుకోవాలంటే, ఫారెన్ అఫైర్స్, డిఫెన్స్, కొంత మేజర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసుకోవాలి. కానీ ఇప్పుడు సెంటర్ చేస్తున్నది ఏంటి, ఎవ్రీ వెల్ఫేర్ స్కీమ్ ఎంటర్ అయిపోయి నీ బడ్జెట్ అంతా స్టేట్స్ ఇవ్వాల్సిన బడ్జెట్ ను వాళ్ళు ఖర్చు పెడుతున్నారు. వాళ్ళు ఖర్చు పెట్టేటప్పుడు ఎట్లా డిస్క్రిమినేషన్ ఉంటుంది, వాళ్ళ రూల్డ్ స్టేట్స్కి ఒక, ఎవరైనా అది బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, వాళ్ళ రూల్డ్ స్టేట్స్కి ఒక రకంగా ఉంటుంది, మిగతా స్టేట్స్కి ఒక రకంగా, ఎక్సెప్ట్ ఈ యొక్క ఫైనాన్స్ కమిషన్ చెప్పిన నిధులు తప్ప మిగతా ఏవి కూడా సరిగ్గా పంచబడవు. తీసుకునేటప్పుడు దొంగదారినే తీసుకుంటుంది, ఇచ్చేటప్పుడు ఏమో డిస్క్రిమినేషన్ జరుగుతుంది. అట్లా సెంటర్ నుంచి వచ్చే నిధుల విషయంలో కూడా ఈ స్టేట్స్ అన్ని కూడా కొంత ఒక పద్ధతి ప్రకారం డిమాండ్ చేయాల్సిన అవసరం ఉంది. నా దృష్టిలో ఈ యొక్క బిలియనీర్స్ పైన ఒక స్పెషల్ ట్యాక్స్ విధించాల్సిన అవసరం ఉంది. కొంత ఈ వెల్ఫేర్ స్కీమ్స్ విషయంలో అనవసరమైన ఏమైనా ఉంటే వాటిని తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. పేషజాలకు పోయి వాగ్దానాలు చేయదు. నువ్వు 10 ఇస్తే నేను 15 ఇస్తా, నువ్వు 2000 ఇస్తే నేను 4000 ఇస్తా. మొన్న నేను ఒక్కడో చూశాను, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, మన ప్రసాద్ గారు, నేను మా వికారాబాద్ ఎమ్మెల్యే, ఆయన మన స్పీకర్ గారు, గౌరవనీయ స్పీకర్ గారు ఏమన్నారు తెలుసా, మాకు ఈ పరిస్థితి ఉందని తెలియక వాగ్దానాలు చేసినామన్నారు. అది చాలా ఏమంటారు, హాస్యాస్పద అంశం. ఎందుకుంటుందండి, ఇంతకుముందు పాలనలో ఉన్న పాలకులు మీకు ఒక అంచనా ఉండాలి. వాగ్దానాలు ఇష్టం చేసేసిండ్రు, అదనంగా చేసేసిండ్రు. అప్పటికే కేసీఆర్ ను తిడుతున్నారు, ఈ ఉచితాలు ఇన్ని పోతున్నాయి, స్టేట్ పరిస్థితి ఇలా ఉంది అని తిడుతూనే మళ్ళీ ఎక్స్ట్రా వాగ్దానం చేశారు. కనుక ఈ వాగ్దానాల విషయంలో కొంచెం సంయమనం పాటిస్తూ, నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే బిలియనీర్స్ పైన స్పెషల్ ట్యాక్స్ విధిస్తే, ఆయన సెంటర్ నుంచి వచ్చే నిధుల పట్ల ఒక కలిసికట్టుగా సాధించుకోగలిగితే ఈ పరిస్థితి నుంచి బయటపడవచ్చు. ఓకే మాలిక్ గారు, థ్యాంక్ యూ. లాస్ట్ చర్చ ముగింపుకి వచ్చేసా. వెంకటనారాయణ గారు, మీరు ఇందాక కొన్ని మెజర్స్ చెప్పారు, అవి పక్కన పెడితే ఆల్రెడీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చి సంవత్సరం పైన అయిపోయింది కాబట్టి
మిగిలిన 4 ఏళ్లలో ఎటువంటి చర్యలు తీసుకుంటే ప్రాక్టికల్ గా పాసిబుల్ అయ్యే ఎటువంటి చర్యలు తీసుకుంటే ఒక గట్టును పడగలుగుతారు? ఆల్రెడీ వాళ్ళు 1 ఇయర్ నుంచి 1 ఇయర్ కింద వాళ్ళు వచ్చినప్పుడు చేయాల్సిందని మాలిక్ చెప్పినట్టుగానే ఇప్పుడు తమిళనాడులో ఏఐడిఎంకే పరిపాలన 10 సంవత్సరాలు అయిన తర్వాత తమిళనాడులో మళ్ళీ డిఎంకే వచ్చినప్పుడు స్టాలిన్ జాతీయ స్థాయి ఎకానమిస్ట్ అని కొంతమందిని పిలిచి తమిళనాడు ఆర్థిక వ్యవస్థను దాంట్లో ఉన్నటువంటి క్రైసిస్ అప్పులు అన్నిటి గురించి ఒక అధ్యయనం చేయించి ప్రజలకు తెలియజేశారు. ఇక్కడ కూడా ఈ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చినప్పుడు ఆ పని చేయాల్సి ఉండే. ఇంటలెక్చువల్స్ని డిఫరెంట్ స్పెక్ట్రమ్ నుంచి కొంత ఎక్స్పర్ట్స్ అయినటువంటి ఎకానమిస్ట్లను, సోషాలజిస్టులను, ఇంకా ఇతర అడ్మినిస్ట్రేషన్లో బాగా అనుమానం చీఫ్ సెక్రటరీస్ ఎవరైనా మంచి వాళ్ళు ఉంటే, మాధవరావు లాంటి వాళ్ళు, కాకి మాధవరావు లాంటి వాళ్ళు, వాళ్ళతోటి ఒక ఎస్టిమేట్ అంతా ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థ అంతా చిన్నభిన్నమైందని చెప్పి ప్రజలారా మేము ఎన్నికలకు వచ్చే ముందు అని చెప్పాం. కానీ ఇప్పుడు పోయి మీకు చూపిస్తున్నాము, ఇది ఇంట్లో బియ్యం లేవు, పొయ్యిలపై నిప్పు లేదు, కట్టెలు లేవు, ఏవి లేవు, ఇప్పుడు పంట పండే సమయం కాదు, ఇట్లా పన్నులు పెంచిండ్రు, అన్ని రకాల దుర్మార్గ పనులు చేసిపోయినని చెప్పి ఒక శ్వేతపత్రము వాళ్ళ ద్వారా కాదు, ఏది మంత్రులు ఇచ్చారు ఇక్కడ. కానీ మంత్రులు ఇవ్వకుండా ఎక్స్పర్ట్స్ ఇస్తే ఇంకా ప్రజలు బాగా నమ్మేవాళ్ళు. దాన్ని గ్రామానికి తీసుకుపోవాల్సి ఉండే, అది చేయలేదు. కేవలం ఇస్తామని చెప్పి గత సంవత్సరంన్నర నుంచి కూడా చెప్తా ఉన్నారు, ఇవ్వలేకపోతున్నారు. కాబట్టి ఇది ఒక పెద్ద సమస్య అయిపోయింది. రెండవది, స్టేట్స్కి ఇలా డిస్క్రిమినేషన్ అవుతుంది. బీజేపీ స్టేట్ రూల్స్ అన్నిటికీ డబ్బులు ఇస్తున్నారు, లేక మిత్రపక్షాలు రూల్ చేసే స్టేట్స్కు డబ్బులు ఇస్తున్నారు, కాంగ్రెస్ రూల్ స్టేట్స్కు డబ్బులు ఇయ్యరు. ఇది ఒక డిస్క్రిమినేషన్ నడుస్తూ ఉన్నది. కాబట్టి ఇలాంటి సమస్యలను పరిష్కారం చేయడం అనేది సాధ్యం కానివ్వండి. ఇదేంటంటే ఇద్దరు మధ్యన ఒకటి వాగ్వివాదాలు జరుగుతున్నాయి కానీ న్యాయం జరుగుతలేదు ప్రజలకు. ఇలాంటి పరిస్థితులు నెలకొన్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా ప్రజల ముందు ఒప్పుకోవాలి, ఇగో ఇవన్నీ చేసడానికి మేము సిద్ధంగా ఉన్నాం కానీ వనరులు సరిపోలేదని చెప్పడం ఒకటైతే, గ్రామానికి కూడా వెళ్ళిపోవాలన్నమాట. ఎక్కడో వాళ్ళ సెక్రటరియట్లో కూర్చొని చెప్పడం కాదు, ప్రతి ఎమ్మెల్యే కానీ వాళ్ళ కార్యకర్తలు కానీ చెప్పాలి. చెప్పి ప్రజలను ఇప్పటికే మనం అప్పులు ఎక్కువ కడుతున్నాం, వడ్డీలు కడుతున్నాం, ట్యాక్సులు ఎక్కువ ఉన్నాయి, రెవెన్యూ అది పెరగడం లేదు, ఇవన్నీ చెప్పాలి. రెండవది ఏం చేయాలి, వాళ్ళు ఇప్పుడు వాళ్ళు తీసుకొచ్చే ఇన్వెస్ట్మెంట్స్ అనే వాళ్ళ 1,00,000 కోట్లు వస్తే 10,000 మందికి నౌకరు దొరకదు. అది కాదు, ఇలా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న యువతను కూడా ఈ ఉత్పత్తికి దాంట్లో ఇన్వాల్వ్ అయ్యే విధంగా వాళ్ళకు రుణాలు, కార్పొరేషన్ రుణాలు ఇచ్చేసి చిన్న యూనిట్స్ని, మీడియం ఎస్ఎంఎస్సీస్, మీడియం అండ్ స్మాల్ ఇండస్ట్రీస్ ఇలాంటివి ప్రమోట్ చేసుకుంటూ పోవాలి. అట్లా మన ఈ ప్రజల యొక్క ఆదాయం పెరిగే విధంగా ఉండాలి. కానీ కార్పొరేట్ సంస్థలు వస్తున్నాయి ఇతర దేశాల నుంచి, 1,00,000 కోట్లు వస్తాయి, ఎన్ని లక్షల కోట్లు వచ్చినా కానీ ఒక్క హైదరాబాద్ చుట్టే ఉంటుంది. కానీ అభివృద్ధి అనేది మిగిలిన జిల్లాలలో కూడా జరగాలి. కరీంనగర్లో ఏం జరుగుతుంది, వరంగల్ ఏం జరుగుతుంది, నిజామాబాద్లో ఏం జరిగింది, ఈ అన్ని జిల్లాలు ఏం లేదు, ఎక్కడ లేదు. కొంతకాలం RRR వేసుకునేది రింగ్ రోడ్ వేసిండ్రు, ఇప్పుడు RRR వేస్తానంటారు. అంటే హైదరాబాద్ చుట్టూన్న ప్రాంతాలు మాత్రమే అభివృద్ధి అయితే ఇవన్నీ చాలా నష్టం జరుగుతుంది. కాబట్టి ఈ అభివృద్ధి సమతూకంలో జరగాలి, వివిధ ప్రాంతాల్లో అభివృద్ధి జరగాలి, వివిధ సామాజిక వర్గాల యొక్క అభివృద్ధి జరగాలి అనే దానికి చూడాలి. కానీ ఏదో మేము ఇచ్చిన హామీలు అమలు చేస్తామని చెప్తే ఇంకా క్రైసిస్లోకి పోతుంది. అప్పులు తగ్గించుకోవడానికి ట్రై చేయాలి, ఉన్న వనరులతోటే మనం డెవలప్ చేసుకోవాలి. ప్రభుత్వ యంత్రాంగంలో కూడా ఈ ఉన్నటువంటి అలసత్వం పోవాలి, యంత్రాంగంలో ఉన్నటువంటి అవినీతి తగ్గాలి. ఇవన్నీ చేయకుండా కేవలం పేపర్ మీదనే వాళ్ళ ప్రకటనలు జరుగుతూ ఉన్నాయి, చాలా దుర్మార్గం. ఇంతకుముందు మాలిక్ గారు చెప్పినట్టుగా అమెరికాలో కార్పొరేట్ దిగ్గజాల పైన ట్యాక్స్ 50% వేస్తారు, ఒక లిమిట్ దాటిపోయిన వాళ్ళకి. కానీ ఇక్కడ కార్పొరేట్ ట్యాక్స్ ఏమైంది, 30% ఉంటే 23% తగ్గించింది కేంద్రం. విపరీతం. గత 4-5 సంవత్సరాలే 1,00,000 కోట్ల రూపాయల లాభం వచ్చింది వాళ్ళకి ఈ కార్పొరేట్ ట్యాక్స్ తగ్గేయడం వల్లనే. కాబట్టి ప్రభుత్వానికి వచ్చే ఆదాయాలు కూడా తగ్గిపోతాయి స్టేట్ గవర్నమెంట్కు. కాబట్టి ఈ రకంగా కార్పొరేట్ ట్యాక్స్ను మళ్ళీ రివైవ్ చేయాలి. ఇన్కమ్ ట్యాక్స్ కూడా వాళ్ళ మీద ఎక్కువ వేయాలి. ఒక పరిధి దాటినటువంటి ఒక 100 కోట్లు దాటినటువంటి ప్రాఫిట్ అయిన వాళ్ళ మీద ఎక్కువ ట్యాక్స్ వేయాలి.
ఈ రకంగా వేయాలి. కానీ ఎంతసేపు ప్రజలు కట్టేటువంటి జిఎస్టీ మీదనే ఆధారపడుతున్నాయి ప్రభుత్వాలు. అంటే పేద ప్రజలు ఇవాళ ఏం లేదు, ఒక ప్యాకెట్ పాలు తీసుకుంటే దాని మీద జిఎస్టీ కడుతున్నారు. ఇన్సూరెన్స్ పాలసీ చేయించుకుంటే జిఎస్టీ కట్టాలి. మెడిక్లెయిమ్ పాలసీ చేయించుకుంటే జిఎస్టీ కట్టాలి. బియ్యం బత్త కొనుక్కుంటే ట్యాక్స్ కట్టాలి. కవర్లో ఉండే ఏ విధంగానే ప్యాక్డ్ ఐటమ్స్ అన్నిటివి వేసేది. అంటే పేదవాళ్ళు కట్టే ట్యాక్స్ల మీదనే ఈ ప్రభుత్వాలు ఆధారపడ్డాయి. అన్ని రాష్ట్రాల మంత్రులు కూడా అది ఏ జిఎస్టీ కూడా తగ్గియొద్దు, ఏ వస్తువు మీద ట్యాక్స్ తగ్గియొద్దు అని వాళ్ళు గొడవ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ ఆదాయాలు పడిపోతాయి. కాబట్టి జిఎస్టీ అనేది ప్రజల మీద తగని భారంగా మారిపోయింది అది అన్ని రాష్ట్రాల్లో కూడా. కాబట్టి ప్రజల యొక్క ఆదాయం పడిపోయినప్పుడు డెఫినెట్గా వినియోగం పడిపోతుంది, డిమాండ్ పడిపోతుంది, మళ్ళీ ఉద్యోగిత పడిపోతుంది, క్రైసిస్లకు వస్తుంది. కాబట్టి కార్పొరేట్ ట్యాక్స్ పెంచాలి కానీ ప్రజల మీద ట్యాక్సులు పెంచకుండా చూడాలి. ఈ ప్రభుత్వం చాలా ఆస్టారిటీ మెజర్స్ ఫాలో కావాలి. అంటే ఖర్చులను తగ్గించే కార్యక్రమం చేయాలి. ఉత్పత్తి ఏ విధంగా పెరుగుతుంది, జనానికి ఆదాయం ఎట్లా పెరుగుతుంది, ఎక్కువ మందికి పేద వర్గాలకు ఆదాయాలు ఎట్లా పెరుగుతాయి, విద్య వైద్య రంగాల మీద ఎక్కువ ఖర్చు పెట్టాలి. ఇవన్నీ చేస్తే తప్పకుండా కొంతకాలానికి మళ్ళీ రివైవల్ స్టార్ట్ అవుతుంది. కానీ ఇప్పుడైతే చాలా ప్రూడెంట్గా ఉండాలి. అంటే చాలా ఖర్చు తగ్గించుకొని ప్రభుత్వం చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాలి. ప్రజలకు ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు అయ్యేటట్టు చూడాలి. ఇంతటితో ఈ చర్చను ముగిద్దాము. ఓకే అండి, థ్యాంక్ యూ. ఓకే, ముగిద్దాం. థ్యాంక్ యూ సో మచ్. రైట్.